హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే రౌండ్ షేప్ నుంచి హార్ట్ షేప్కి అయితే కేక్ని రెడీ చేశాను. ఇది యానివర్సరీ థీమ్ కేక్ అండి. నాకైతే హాఫ్ కేజీ ఆర్డర్ వచ్చింది. నేను ఇంట్లోనే చాకో చిప్స్ అండ్ చాక్లెట్ గణేష్ అయితే రెడీ చేసుకున్నాను. ఏ విధంగా రెడీ చేశాను అన్నది మీకైతే ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లియర్ కట్గా నేను చూపిస్తాను. బిగినర్స్ అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. నేను ఫస్ట్ అయితే ఫ్రీ హీట్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ 6 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ కాబట్టి ఎగ్లెస్ కాబట్టి 6 ఇంచ్ టిన్ సరిపోతుంది. ఈ విధంగా గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను ప్రీమిక్స్తోనే చేస్తున్నానండి. హోమ్ మేడ్ ప్రీమిక్స్ కూడా నేను యూస్ చేస్తాను. అంటే అర్జెంట్ ఆర్డర్స్ అయితే మాత్రం బయట కొన్న ప్రీమిక్స్ నేను యూస్ చేస్తాను. నేను ట్రోపోలైట్ అయితే యూస్ చేశాను. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఒకవేళ మనం ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు ప్రీమిక్స్లు అనేది. నెక్స్ట్ నేను చాకో చిప్స్ని కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. హోమ్ మేడ్ చాకో చిప్స్. నేను ఏంటంటే కాంపౌండ్స్ అయితే తీసుకుంటానండి. కాంపౌండ్స్ తీసుకుంటున్నప్పుడు నేను ఇంట్లోనే అవి మధ్యలో వేసుకునే చాకో చిప్స్ని కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ నేను ఈ విధంగా అయితే వెయిట్ చూసుకున్నాను. నాకు హాఫ్ కేజీ కావాలి కాబట్టి బేస్కి 170 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. నేను దీంట్లో 1 టీ స్పూను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుని మన రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం వాటర్ అయితే పోసుకొని కలుపుకోవచ్చు. నేను విస్కర్తో అయితే బాగా కలుపుకున్నాను. స్పాచులాతో కన్నా నాకు విస్కర్తోనే బాగా కలిపితే నాకు బాగా వస్తుందండి. కొంతమంది స్పాచులా యూస్ చేస్తారు. విస్కర్తో కానీ యూస్ చేస్తే ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఐసింగ్, మీరు బిగినర్స్ అయితే ఐసింగ్ టిప్స్ని కూడా చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఈ ముందు వీడియోస్లో కూడా చాలా ఉంటాయి. నా ఛానల్ని ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని ఇవి కూడా తెలుస్తాయి. నెక్స్ట్ నా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం మాత్రమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా నేనైతే బాగా కలుపుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే నేను స్పాచులాతో అయితే కలుపుకున్నాను. నెక్స్ట్ టిన్లో అయితే ఆ బ్యాటర్ని ఈ విధంగా వేసేసుకున్నాక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని నేనైతే ప్రీ హీట్కి అయితే నేను ముందే పెట్టుకున్నాను కాబట్టి అందులో అయితే ప్లేస్ చేసుకున్నాను. ప్రీ హీట్ 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ప్రీమిక్స్ మనం అసలు కేక్ చేసినట్టే అనిపించదండి. చాలా టైంలో క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ కేక్ పెట్టుకున్న తర్వాత మనం అలారం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అలారం కానీ పెట్టుకోకుండా మనం వేరే పని కానీ చూసుకుంటే ఖచ్చితంగా మన కేక్ అనేది మాడిపోతుంది. నాకు 2 to 3 టైమ్స్ ఈ విధంగానే జరిగింది. అందుకని మీకు ముందుగా చెప్తున్నాను. అందువల్ల ఖచ్చితంగా అలారం అయితే పెట్టుకోండి. నాకు 20 మినిట్స్లో అయితే బేక్ అయిపోయింది. దీన్ని అయితే బేక్ అయిపోయిన వెంటనే అందులో అయితే ఉంచుకోకూడదు. ఆ హీట్కి ఇంకా కింద మాడిపోతుంది. అందువల్ల వెంటనే దాన్ని తీసేసి కింద పెట్టేసుకోవాలి. దాన్ని కూల్ అయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే క్రీమ్కి అయితే రెడీ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్కి నేనైతే వెనీలా ఎగ్లెస్ ప్రీమిక్స్తో అయితే నేను బేస్ని అయితే రెడీ చేసుకున్నాను. కానీ నాకు చాక్లెట్ కేక్ అయితే కావాలి. నేను ఏంటంటే మర్చిపోయి నేనైతే వెనీలా ప్రీమిక్స్ని అయితే కలుపుకున్నాను. కానీ చాక్లెట్ ప్రీమిక్స్ని కలుపుకోవాలి. నేను చాక్లెట్ ప్రీమిక్స్లో ఏ విధంగా మార్చానో మీకైతే ఈ వీడియోలో చాలా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని అయితే నేను 250 to 260 గ్రామ్స్ అయితే తీసుకొని అందులో కొంచెం వెనీలాని ఎసెన్స్ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ షుగర్ని అయితే యాడ్ చేసుకొని నేను బీట్ చేసుకున్నాను. నా బేటర్లో అయితే 3 స్పీడ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ స్పీడ్లో బీట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్, తర్వాత థర్డ్ బీట్ చేసుకుంటాను. డైరెక్ట్గా మనం థర్డ్ స్పీడ్కి కానీ వెళ్ళిపోకూడదు. ఇది ఎండాకాలం కాబట్టి ఈ సమ్మర్లో చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. క్రీమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రీమ్ విషయంలో జాగ్రత్త ఎలా అంటే మనం బాగా కూలింగ్గా ఉన్నప్పుడే మనం బీట్ చేసుకోవాలి. ఆ కూలింగ్ కూడా మనం తగ్గిపోతూ మధ్యలో తగ్గుతుంది అంటే మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీస్తూ మధ్యలో తీసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. కానీ నా బేటర్తో అంత పని ఉండదండి. చాలా ఫాస్ట్గా అయితే విప్పింగ్ అయిపోతుంది. ఈ విప్పింగ్ అయిపోయిన వెంటనే దీన్ని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకొని వెంటనే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎక్కువసేపు బయట అయితే ఉంచను. నెక్స్ట్ నేను చాక్లెట్ గనాచ్ అని చెప్పి డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ 50 గ్రామ్స్ తీసుకుంటే విప్పింగ్ క్రీమ్ని కూడా
50 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. మెల్టెడ్ విప్పింగ్ క్రీమే తీసుకోండి, మెల్ట్ అయిన విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. అంతేగాని గడ్డ కట్టిన విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీదే పెట్టేసుకోవచ్చు. ఇది 1:1 రేషియోలో అయితే చేస్తున్నానండి, చాలా బాగా వస్తుంది చాక్లెట్ గనాష్ అనేది. నేను ఫస్ట్ ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో చాక్లెట్ కాంపౌండ్ని చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి. అలా అయితే తొందరగా మెల్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకొని సిమ్లో అయితే పెట్టుకోండి. హైలో కానీ పెట్టుకున్నానంటే చాక్లెట్ గనాష్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా బాగా కలుపుకొని అందులో 1 టీ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను అన్సాల్టెడ్ బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే నేను హోమ్ మేడ్ అయితే నేను రెడీ చేసుకుంటాను. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ముందుగా తీసేసి దాన్ని మళ్ళీ ఈ విధంగా మెల్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చిన్నది వేడి తగిలిస్తే సరిపోతుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను చాక్లెట్కి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. మన చాకో చిప్స్, హోమ్ మేడ్ చాకో చిప్స్కి అయితే నేను ఇలా చాక్లెట్ కాంపౌండ్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ మధ్యలో తీసుకున్నాను. తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఈ చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోవాలండి, అస్సలు మధ్యలో చిన్నవి కూడా ఏమి ఉండకూడదు, మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. సిమ్లోనే పెట్టుకొని మనం ఈ పని చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే స్టవ్ మీద పెట్టకూడదు, మాడిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని దానికి చిన్న హోల్ పెట్టి దాంతో నేను చిన్న చిన్న చాకో చిప్స్ని అయితే OHP షీట్ మీద అయితే వేసాను. చాలా బాగుంటాయండి ఇవి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడే నేనైతే రెడీ చేసుకుంటాను. ఈరోజు చాక్లెట్ కేక్ ఉందంటే ఈరోజే నేను ప్రిపేర్ చేసుకుంటాను, చాలా తొందరగా అయిపోతుంది. మీకు కూడా ఇది బాగా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఇంట్లోనే అయితే రెడీ చేసుకోండి. బయట 1 kg చాకో చిప్స్ అంటే దగ్గర 350-380 కూడా పడుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చాకో చిప్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ చాక్లెట్ గార్నిషింగ్స్, చాక్లెట్తో గార్నిషింగ్ కూడా చేసుకోవడానికి ఈ విధంగా రౌండ్గా OHP షీట్ మీద ఈ విధంగా రౌండ్గా చాక్లెట్తో అయితే వేసుకుని దాని మీద మళ్ళీ ఇంకో OHP షీట్ని ఇలా పెట్టుకొని చేతితో ఈ విధంగా చిన్నగా ఇలా ట్యాప్ చేస్తే ఈ విధంగా రౌండ్ షేప్లో వస్తున్నాయండి. వీటిని మనం చాలా ఈజీగా 5 నిమిషాలే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది, చక్కగా ఊడిపోతాయి. వీటిని ఇలా చేస్తున్నప్పుడే నాకు అనుకోకుండా చాక్లెట్ బటర్ఫ్లై అనేది కూడా నాకు ఈ విధంగా వచ్చింది. ఎందుకంటే ఒక OHP షీట్ మీద ఇంకో OHP షీటు కొంచెం పైకి తేలినట్టుగా ఉండే టైంకి నాకు కరెక్ట్గా చాక్లెట్ బటర్ఫ్లై అయితే నాకు ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. నెక్స్ట్ ఈ గార్నిషింగ్ ఉంది కదండి, ఈ గార్నిషింగ్ అన్నిటిని కూడా ఈ చాకో చిప్స్ని కూడా మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట స్టోర్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. మనం డార్క్ కాంపౌండ్ అయితే బయట స్టోర్ చేసుకోవాలి. డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని మనం ఈ చాక్లెట్ చేసుకున్న, నెక్స్ట్ చాకో చిప్స్ చేసుకున్న, ఏమైనా గార్నిషింగ్ ఐటమ్స్ చేసుకున్నా కూడా అవన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, బయట అయితే స్టోర్ చేసుకోకూడదు. ఈ ఎండకైతే ఇంకా మెల్ట్ అయిపోతాయి, పాడైపోతుంది కూడా. నెక్స్ట్ వాటర్ కూడా తగలకూడదు. ఈ విధంగా నేను ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను మొత్తం అన్నిటిని కూడా. నాకు అవసరం వచ్చినప్పుడు బయటకు తీసుకుని వాడుకుంటాను. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి హోమ్ మేడ్ చాకో చిప్స్. ఈ గార్నిషింగ్ కూడా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఇవన్నీ పెట్టబోతే లెంతీ వీడియో అయిందండి. ఇది దగ్గర 23.5 నిమిషాలు అయితే పట్టింది. మీకు ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి అయితే ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నేను చాకో చిప్స్ రెడీ అయిపోయింది, చాక్లెట్ గనాచ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ గార్నిషింగ్కి మనం చాక్లెట్స్ని కూడా మనం రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయవలసింది ఐసింగ్ చేయాలి. కేక్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను, కేక్ బేస్ని తీసుకొని 3 స్లైసెస్లా 3 లేయర్స్ని కట్ చేసుకున్నాను. 3 లేయర్స్ కూడా మనం ఈజీగా జిగ్జాగ్ నైఫ్ ఉంటుంది కదండి ఇంట్లో, కూరగాయలు కట్ చేసుకునే నైఫ్తో నేనైతే కట్ చేసుకుంటాను. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది.
పైకి కిందకి కానీ వస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే థ్రెడ్ ఉంటుంది కానీ థ్రెడ్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ అంతా ఒకేసారి తీయకండి, బయటికి కొంచెం కొంచెం తీసుకోండి. కొంచెం తీసుకొని అందులో నేను చాక్లెట్ గనాచ్ని అయితే యాడ్ చేశాను. నేను తయారు చేసింది వెనీలా బేస్ని రెడీ చేసుకున్నాను, కానీ నేను చాక్లెట్ పైన వేసి నేను చాక్లెట్ కేక్ని అయితే రెడీ చేయబోతున్నాను. కాబట్టి నేను ఎక్కువగానే చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకున్నాను. షుగర్ సిరప్లో కూడా 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ గనాచ్ని అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుకున్నాను. మనకి ఎండాకాలంలో తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే కేకు ఖచ్చితంగా మనం షుగర్ సిరప్ అనేది ఎక్కువ కూలింగ్లో ముందుగానే పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు మెల్టింగ్ పొజిషన్ అనేది అవ్వదు. చక్కగా మనం చేసుకున్నంతసేపు కొంచెం ఎక్కువసేపు అయినా ఇబ్బంది పెట్టదు, కేక్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టదు. ఎండాకాలంలో అయితే విప్పింగ్ క్రీమ్ అయితే చాలా ఇబ్బంది పడుతుందండి. బిగినర్స్కి అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేర్చుకున్నాను అంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అంటే ఇంకా రావట్లేదు. అది కూడా ప్రస్తుతానికైతే ఈ విధంగా ఇంతవరకు అయితే నేర్చుకుంటున్నాను. నాకు ఎంతవరకు వచ్చిందో అంతవరకే మీకైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఈ విధంగా నేను ఫస్ట్ లేయర్ని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ లేయర్ని పెట్టుకొని నేను ఆల్రెడీ చాక్లెట్ గనాచ్ యాడ్ చేసిన విప్పింగ్ క్రీమ్ని పైన లేయర్లో పెట్టుకొని దాన్ని కూడా స్క్రాప్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని మీద చాక్లెట్ గనాచ్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్క్రాప్ చేసుకొని నేను ఇంట్లోనే తయారు చేసిన హోమ్ మేడ్ చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. చాకో చిప్స్ని యాడ్ చేసుకొని సెకండ్ లేయర్ని కూడా పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ని పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షుగర్ సిరప్ని సోక్ చేసుకున్నాను. ఈ షుగర్ సిరప్ కూడా నాకు కూలింగ్గా ఉండడం వల్ల నేను ఎక్కువసేపు చేసిన మెల్టింగ్ అనేది అవ్వకుండా చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ దాని సెకండ్ లేయర్ పైన కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసామో సెకండ్ లేయర్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా క్రీమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. దాని మీద చాక్లెట్ గనాచ్ నెక్స్ట్ చాకో చిప్స్ని యాడ్ చేసుకొని థర్డ్ లేయర్ని కూడా పెట్టుకున్నాను. ఇది చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఐసింగ్ అనేది వస్తుందండి. చూసేదానికంటే చేస్తూ ఉంటేనే మనకి ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంట్లో అయితే ప్రాక్టీస్ అన్నది అయితే ఉండాలి ఖచ్చితంగా.
మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే రౌండ్ కేక్ని హార్ట్ షేప్లో అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీడియోలో అయితే మీరు చాలా క్లారిటీగా చూసి ఈజీగా అయితే కట్ చేయొచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం చాలా కరెక్ట్గా వచ్చింది. నేను కూడా యూట్యూబ్ వీడియోలో చూసి నేర్చుకున్నాను. నేను కూడా ఏమీ సెపరేట్గా అయితే క్లాస్కి అయితే వెళ్ళలేదు. నేను అన్ని యూట్యూబ్ వీడియోస్లోనే చాలా వీడియోస్ని ఫాలో అవుతూ ఆ వీడియోస్ అన్నీ చేస్తూ అందులో నాకు ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో అది చేసి సక్సెస్ అయితే దాన్నే ఇంకా పూర్తిగా ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. నాకు ఈ ఐటమ్స్ అన్నిటికీ కొనడానికే డబ్బులు సరిపోవట్లేదు. అలాంటిది ఇంకా క్లాస్కి వెళ్ళానంటే చాలా కష్టం. క్లాస్కి వెళ్ళడం అంటే క్లాస్ కంటే ఎలా కాదన్నా ఒక 3000 అయినా పెట్టాలి. ఒక 3 months అయినా మనం ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఆ పని మీద నేర్చుకోవాలి. మనం అంతగా వెళ్ళి నేర్చుకునే టైం మనకు ఉండదు. ఆ అమౌంట్ పెట్టేది ఏదో మనం ఈ కేక్ మెటీరియల్స్ అన్నీ కొనుక్కొని మనం ఇంట్లోనే ఎక్కువ అలా ట్రై చేస్తూ ఉంటే మనకు కన్ఫామ్గా కేక్స్ అన్న తయారు చేయడం చాలా ఈజీగా వస్తుంది. చాలా వరకు కూడా యూట్యూబ్లో చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూసే కేక్స్ అయితే నేర్చుకొని ఓన్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని చాలామంది అయితే యూట్యూబ్ వీడియోస్లో చాలామంది చెప్పారు. నేను కూడా సేమ్ అలానే నేను యూట్యూబ్లో చూసి వీడియోస్ చూసి నేర్చుకొని నేనే ఓన్గా అయితే ఈ విధంగా హోమ్ మేడ్ బిజినెస్ అయితే పెట్టాను. హోమ్ మేడ్ కేక్స్ అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంటి దగ్గర ఉండే నాకు మా పాపతో అయితే బయటికి వెళ్ళి అయితే చేయడానికి అవ్వదు. అందువల్ల నేను ఇంటి దగ్గర అయితేనే చేశాను. హార్ట్ షేప్కి అయితే మాత్రం 1/2 kg కంటే 1 kg బేస్ తీసుకొని 1/2 kgని ఈ విధంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే బేస్ కొంచెం పెద్దగా ఉంటేనే మనం ఇలా రౌండ్ షేప్ని హార్ట్ షేప్లో ఇలా పెట్టి చేయడానికి మనకి ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంటుంది. అంతగా కావాలంటే మనం మళ్ళీ దీన్ని కొంచెం సేపు బాగా కూల్ అయినాక దీన్ని మళ్ళీ 1/2 kg బేస్ మీద మనం ప్లేస్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా అయితే ప్యాలెట్ నైఫ్తో అయితే ఫస్ట్ చేయడం అయితే నేర్చుకోవాలి. ప్యాలెట్ నైఫ్తో కానీ నేర్చుకున్నాము అంటే మనకి ఐసింగ్ అన్నది చాలా వరకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా లవ్ షేప్లో అయితే నేను తెచ్చేసుకున్నాను కేక్ని. నేను పైన సరిగా రావట్లేదని కూడా నేను స్క్రాపర్ని యూజ్ చేసి పైన ఫినిషింగ్ సరిగా రావట్లేదని స్క్రాపర్ని అయితే యూజ్ చేశాను. జిగ్జాగ్ స్క్రాపర్ ఉంటుంది కదా, ఆ స్క్రాపర్ని అయితే యూజ్ చేశాను. నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను. ఆన్లైన్లో నాకు ఫ్లిప్కార్ట్లో తక్కువ కాస్ట్కి అయితే వచ్చినాయి స్క్రాపర్స్. నెక్స్ట్ నోజిల్స్ ఇవన్నీ కూడా టర్న్ టేబుల్ ప్యాలెట్ నైఫ్స్ ఇవన్నీ కూడా నాకు 400కి అయితే రావడం జరిగింది. ఆ స్క్రాపర్ని అయితే యూజ్ చేసి నేను ఈ విధంగా లైన్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఈ లైన్స్ ఇచ్చేయడం వల్ల మనం కొంచెం ఫినిషింగ్ అటు ఇటు అయినా సరే మనకి ఫైనల్ లుక్ వచ్చి చాలా బాగుంటుంది చూడటానికి. ఈ విధంగా అయితే నేను స్క్రాపర్తోనే అయితే కింద లైన్స్ ఇచ్చేసుకోగా పైన కూడా సేమ్ అదే స్క్రాపర్తో అటు ఇటు కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసుకున్నాను. చాలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా చక్కగా యూనిక్గా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే నేను చేసుకొని డిజైన్ అయితే చేసుకున్నాను. మనం కేక్ని మనమే తయారు చేసి దాని ఫినిషింగ్ బాగా వస్తే ఆ వచ్చే హ్యాపీనెస్ ముందు మనం ఎంత కష్టపడినా సరే అంత పెద్ద కష్టం అయితే అనిపించదు. అందువల్ల నేను కేక్స్ చేయడంలో అయితే అస్సలు నేను చిరాగ్గా అన్నట్టుగా అసలు అనిపించుకోను. ఎంత టైం పట్టినా ఒక్కొక్క రోజు అయితే ఒక కేక్ 1/2 kg కేక్ చేయడానికి ఒక రోజు అంతా పట్టేసేది. ఇంకా దాని మీద వెళ్ళి కూర్చునేదాన్ని. ఇంకా ఎలా అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు కేక్ చేయడం అయితే. నేను ఈ విధంగా చాక్లెట్ గనాష్ని నేను ఈ విధంగా అయితే డ్రిప్పింగ్స్కి యూజ్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1:1 రేషియో అయితే చాలా బాగుంటుంది మనకు. అందులో ఇంకా ఇందులో కూడా ఇది బటర్ కూడా వేసాం కాబట్టి మనకి సిల్కీ స్మూత్గా మనకు అనిపిస్తుంది. ఈ విధంగా అయితే నేను స్క్రాప్ చేసేసుకుంటున్నాను. ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసుకుంటే చూసారా లుక్కే మారిపోయింది. మనం ఇచ్చే డిజైన్కి
అంటే పైన ఇచ్చే డిజైన్ వల్లే మన లుక్ అనేది చాలా మారిపోతుంది. ఈ విధంగా నేను స్మాల్ నోజిల్స్ అయితే తీసుకున్నాను. స్మాల్ నోజిల్ తీసుకొని నేనైతే ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ ఇచ్చేసుకొని నేను తయారు చేసిన గార్నిషింగ్ చాక్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా నేను ప్లేస్ చేసుకున్నాను. కానీ మనం ఎక్కువసేపు అయితే బయట నుంచకూడదు. మనం డిజైన్ చేయడం, మనం రెడీ చేసుకునే లోపు అది ఫ్రిడ్జ్లో పెట్టడం. ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా ఆ పని చేయాలి, లేకపోతే అది బయటే మెల్ట్ అయిపోతుంది. పైన మనం ఏం పెట్టినా సరే అది ఖచ్చితంగా నిలబడదు. మనం పైన గనాచి వేసినాక మాత్రం దాని మీద ఇంకా ఫ్లవర్స్ వేయకుండా అదైతే ఖచ్చితంగా కొంతసేపు అయితే ఒక అరగంట అయినా సరే అది ఫ్రిడ్జ్లో కూల్ అవ్వాలి. కూల్ అయినాక మాత్రమే మనం దాని మీద ఫ్లవర్స్ అయితే వేయగలం, లేకపోతే అవి ఫ్లవర్స్ కింద పడవో జారిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందువల్ల గనాచి వేసినాక కొంతసేపు అయితే కూలింగ్ అవ్వనివ్వండి. కూలింగ్ అయినాక నేనైతే తీసి దాని మీద అయితే స్మాల్ నోజిల్ ఉంటుంది కండి, స్మాల్ నోజిల్స్ నాకు ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చింది. దాని మీద నెంబర్ అయితే ఏమీ లేదు. నేను ఈ విధంగా కింద ఈ విధంగా అయితే బార్డర్ ఇచ్చేసుకుంటున్నాను. ఈ బార్డర్ చాలా బాగుంటుందండి. 1/2 kg వీటికి, నెక్స్ట్ 1/2 kg వాటికి, బెంటో కేక్స్కి కూడా ఈ నోజిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. నేను ఈ విధంగా ఇచ్చేసుకొని పైన కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇచ్చేసుకున్నాను. వన్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ ఇచ్చేసుకున్నాను, అదర్ సైడ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను.